ఉద్యోగాలు లేవని ఎందుకు బాధపడుతున్నారు సోదరులారా? తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీ రాష్ట్రంలో కానీ వ్యవసాయం చాలా నంబర్ 1లో ఉంది. మీకు పొలాలు ఉంటే కౌలుకి ఇవ్వకుండా మీ అంతటా ఓన్గా చేసుకోండి. ఎందుకంటే ఎన్ని జాబులు మారాను, అన్నింటిలో తిరిగాను, ప్రైవేట్ చిన్న చితగా చేశాను, దేంట్లో తృప్తి కలగల. నాకు నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. భూమాతను నమ్మే ఇప్పుడు 4 ఏళ్ళు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఎంత హాయిగా ఉంది. ఆ పచ్చని పొలాల మధ్య చేలో పనిచేస్తూ ఉంటే, చేలో చూస్తూ ఉంటే, పంట నాటేసేటప్పుడు, నారుమడి పోసినప్పుడు, నీళ్లు పెట్టేటప్పుడు నా తృప్తి. మీరు ఎందుకు బాధపడుతున్నారు? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయినాయి. ఒక్కళ్ళు బాధపడద్దండి. మీ ఊరికి వెళ్ళి వ్యవసాయం చేయండి. ఆ టెక్నాలజీని మీరు వ్యవసాయంలోకి తీసుకురండి. మనకు అన్నం పెట్టే అన్నదాతకు వైపు మీరు వెళ్ళండి. డబ్బు ఉంటే వాళ్ళకి మీరు పెట్టుబడి పెట్టండి. ఉద్యోగం పోయిందని బాధపడి కుమిలిపోతా కూర్చునే సాఫ్ట్వేర్ ఉద్యోగులారా, రండి, మీ భూమాతని దగ్గరికి వెళ్ళండి. దాన్ని కొన్ని రోజులు చదువును చేయండి. మళ్ళీ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేసుకుంటూ వ్యవసాయం చేయండి. ఇక్కడ చేయొచ్చు, అక్కడ చేయొచ్చు, 4 రకాలుగా చేసుకోవచ్చు. జాబు ఇది చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు. మీ టెక్నాలజీ దేనిమైతే సాఫ్ట్వేర్ కంపెనీలు చేశారో వ్యవసాయంలో కూడా ఆ టెక్నాలజీ పెట్టండి. మీరు అక్కడ కంటే రూపాయి సంపాదించిన దానికంటే పొలం మీద రూపాయి తక్కువ వచ్చినా సరే హ్యాపీగా నిద్రపోతారు, కంటి నిండా నిద్రపోతారు. అది అన్నదాత పవర్. దేశానికి అన్నదాతే రాజు, రెండో వాళ్ళు ఎవరు లేరు. దేశానికి రైతే రాజు.